హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ డిన్నర్ కోసం నేను ఇంకా పిల్లలు అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటే సంతోషపడతాను. బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. దీనికోసం హోల్ వీట్ బ్రెడ్ తీసుకొచ్చానమాట. ఇది బ్రెడ్లో కర్రీ అనమాట. ఇది క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, టమోటా, కొంచెం మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీని సన్నగా తరిగేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఈ కర్రీ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ చిన్న పీసెస్గా రెడీ చేసుకున్న తర్వాత ఇదేమో చిల్లీ సాసు, ఇంకా మనం ఉప్పు కారం విడిగా ఏం వేయం అనమాట, ఇదే సరిపోతుంది. ఇదేమో టమోటా సాసు, ఇది మయోనైజ్ అంటారు కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు, అలాగే ఇది 2 టీ స్పూన్స్ అనమాట, ఎక్కువ కారం లేకుండా. ఇవన్నీ దీంట్లో వేసి మనం బాగా కలిపేసుకోవాలి. కొంచెం చీజ్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. టమోటా సాస్ కూడా వేసేద్దాం. అలాగే ఇది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. దీని మీద కొంచెం బటర్ కూడా ఇట్లా తురుముకుని వేసుకుంటే మళ్ళీ ఇంకా మనం వేరే ఆయిల్ వేయకుండా సరిపోతుంది. నెయ్యి కానీ బటర్ కానీ దీంట్లో వేసేసి కలిపేయటమే. మళ్ళీ ఇంకా శాండ్విచ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బటర్ కూడా బాగా కలిపేసుకొని ఇలా కర్రీని చక్కగా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసినట్టు వేసేసి, తర్వాత దీని మీద ఈ చీజ్ ఉంటుంది కదా, ఈ పీసు దీని మీద వేసేసేయాలి. వేసి ఈ బ్రెడ్ ఇంకో బ్రెడ్ పీస్ దీని మీద పెట్టేసుకొని ఇంకా మనం పొయ్యి మీద కాల్చుకోవటమే పెనం మీద. ఇంకో బ్రెడ్ మీద చూపిస్తున్నాను. కర్రీ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. బ్రెడ్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా చీజ్ పీసులు దీని మీద వేసేసుకొని ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసి ఇంకా పెనం మీద కాల్చుకోవాలి. మీకు బ్రెడ్ టోస్టర్ ఉంటే దాంట్లో అయినా కాల్చుకోవచ్చు. అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇక ఇంట్లో ఈ చిన్నది బ్రెడ్ టోస్ట్ చేసుకునేది ఉంది కదా, దీంట్లో ఇక ఒక్కొక్క బ్రెడ్ కాల్చుకోవటమే. వేడి వేడి బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి. టమోటా సాస్ ఇందాక కర్రీలో వేసాం కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు సాస్తో తినచ్చు. అంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి.